వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రూపా రాజు ఆలోచిస్తూ ఉంటారు. విరూపాక్షి కూడా, రాజు, సూర్య చాలా మంచివాడు రాజు. సూర్యని నేను నమ్ముతున్నాను. కావాలనే ఆ రాధికనే తనని ఇలా ఇరికించేసింది. కాబట్టి ఎలా అయినా సూర్యని బయటికి తీసుకురావాలి అని అంటుంది విరూపాక్షి. అమ్మగారు, మీరేమీ కంగారు పడకండి. ఎలా అయినా పెద్దయ్య గారిని బయటికి తీసుకువచ్చే బాధ్యత మాది. మీరు రిలాక్స్డ్గా ఉండండి అమ్మగారు, మేం తీసుకొస్తాం కదా అని చెప్పి ఇంకా రూపారాజు ఇద్దరు విరూపాక్షి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. రాజు, అయినా నాన్నని ఇంత పకడ్బందీగా ఆ రాధిక ఇరికిస్తుందని అస్సలు అనుకోలేదు రాజు అని అంటుంది రూపా. అవునమ్మాయి గారు, ఇప్పుడు పెద్దయ్యని జైలు నుండి బయటికి తీసుకురావాలన్నా, పెద్దయ్య ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించాలన్నా మనకి ఉన్న ఒకే ఒక్క దారి ఆ రాధికనే. రాధిక ఇంటి దగ్గరికి వెళ్ళి చూసొచ్చానమ్మాయి గారు, కానీ రాధిక అక్కడ లేదు అని అంటాడు రాజు. ఇంక ఎక్కడుంటుంది రాజు, తన పని అయిపోయింది కాబట్టి వేరే ఊరు వెళ్ళిపోయిందేమో అని అంటారు. లేదమ్మాయి గారు, నా ప్లాన్ ప్రకారం, నా ఆలోచన ప్రకారం జీవన్ చాలా తెలివైనవాడు. జీవన్ ఆ రాధికని వదిలిపెట్టడు. ఎందుకంటే రాధిక మళ్ళీ మనకి దొరికితే ప్రమాదం కదా అమ్మాయి గారు. అందుకే నాకెందుకో రాధికని కూడా కిడ్నాప్ చేశాడనిపిస్తుంది అని అంటారు రాజు. నువ్వు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది రాజు అని అంటుంది రూపా. కాబట్టి ఆ జీవన్ వేసే ప్రతి అడుగుని మనం తెలుసుకోవాలమ్మాయి గారు. దాని దగ్గర మనకు ఉన్న ఒకే ఒక్క మార్గం ఏంటో ఆలోచించాలి అని అంటుంది రూపా. అవును, అది ఏంటి అంటే అని ఇద్దరికీ ఒకేసారి ఒక ఆలోచన వచ్చి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇది ఇలా ఉండగా మా మావయ్య జైలుకి వెళ్ళిపోయాడని చెప్పి ఇంకా దీపక్, విజయాంబిక ఇద్దరూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అమ్మయ్య మమ్మీ, ఇంకా మనకి రాజయోగం వచ్చేసింది మమ్మీ. మావయ్య జైలుకి పోయాడు, ఆ జీవన్ వదిలిపెట్టడు. అట్నిన్నట్టు మావయ్యని పైకి పంపించేయడమో లేకపోతే మావయ్య అవమానంతో కుమిలిపోయేలా చేయడమో చేస్తాడు. ఈలోపు మావయ్య జైలు నుండి బయటకు వచ్చేలోపు మనం ఖచ్చితంగా ఎంతో కొంత ఈ ఆస్తిలోండి కొట్టేయాలి మమ్మీ అని అంటాడు దీపక్. ఇదంతా దూరం నుంచి మందారం చూస్తూ ఉంటుంది. ఛీ, ఈ పాపాత్ముల వల్లే పెద్దయ్య గారు జైలుకు వెళ్లారు. మీలాంటి దుర్మార్గుల్ని ఇంట్లో రానిచ్చారు చూడు, అది పెద్దయ్య చేసిన తప్పు. కానీ మిమ్మల్ని మాత్రం దేవుడు ఊరికే వదిలిపెట్టడు. ఛీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మందారం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మాకు అవసరం లేదు, మేమనుకుంది జరిగింది, మా పగ తీరింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట దీపక్ అండ్ విజయాంబిక. అప్పుడే కరెక్ట్గా ఇంకా ఫోన్ కాల్ వస్తుంది దీపక్కి. మమ్మీ, జీవన్ కాల్ చేస్తున్నాడు మమ్మీ అని అంటాడు దీపక్. ఇంకేంట్రా, లిఫ్ట్ చేయి అని అంటుంది విజయాంబిక. హలో దీపక్ అని అంటాడు జీవన్. హలో జీవన్, మేమే నీకు కాల్ చేయాలనుకుంటున్నాం, నువ్వు మాకు కాల్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ దీపక్, మా పగ తీరేలా చేశావు అని అంటాడు దీపక్. దీపక్, మనం ఒక ముఖ్యమైన విషయంపై మాట్లాడుకోవాలి, కాబట్టి నువ్వు నా దగ్గరికి వస్తావా అని అడుగుతాడు జీవన్. ఇప్పుడే రావాలా, రేపు పొద్దున్నైనా రావచ్చా అని అడుగుతారు. అది నీ ఇష్టం, కానీ ఒకటి, మనం ఎప్పుడూ కలిసే సీక్రెట్ ప్లేస్కే నువ్వు రావాలి అని చెప్తారు జీవన్. ఓకే జీవన్, రేపు నేను మమ్మీ బయలుదేరుతామని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తాడనమాట దీపక్. మమ్మీ, మనతో జీవన్ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట, కాబట్టి జీవన్ దగ్గరికి వెళ్ళాలి మమ్మీ అని చెప్తారు. ఇంకలా జీవన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు వస్తారా అని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. దీపక్, విజయాంబిక జీవన్ ఫోన్ కాల్లో చెప్పిన ప్లేస్కి బయలుదేరుతారు. బయలుదేరి చూసేసరికి అక్కడ రూప, రాజు ఉంటారు. ఒక్కసారిగా దీపక్, విజయాంబిక ఇద్దరు షాక్ అయిపోతారు. వీళ్ళేంటి ఇక్కడ అని. ఫేస్ ఏంటి దీపక్ అలా పెట్టావు అని అడుగుతుంది రూప. మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు దీపక్. మేమిక్కడ ఎందుకున్నామో తెలియాలంటే నీకు ముందు ఆ ఫోన్ కాల్ ఫేక్ అని తెలియాలి. ఏంటి, జీవన్ మాకు ఫేక్గా ఫోన్ చేశాడా అని అడుగుతుంది విజయాంబిక.
అవునత్తయ్యా, మాకు తెలుసు. ఆ జీవన్ బయటికి రావాలంటే మాకున్న ఏకైక దారి మీరిద్దరేనని. అందుకే నేను రాజు ప్లాన్ చేసి కొన్ని యాప్స్ ద్వారా మేమే జీవన్ వాయిస్ లాగా మీతో మాట్లాడాం. ఇప్పుడు మీరు మా వలలో చిక్కుకున్నారు అని గట్టిగా ఇంకా దీపక్ని పట్టుకుంటాడనమాట. రాజు విజయాంబికని పట్టుకుంటుంది. రూపా, మర్యాదగా ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఆ జీవన్ని రాఘవ ఎక్కడున్నాడు, రాధిక ఎక్కడుంది అనే విషయాన్ని కనుక్కోండి. లేకపోతే అని అంటాడు రాజు. కనుక్కోకపోతే ఏం చేస్తావు అని అంటాడు రాజు. చెంప పగలగొడతాడు. అలా ఇంకా దీపక్ చెంప పగలగొడతాడు రాజు. ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతాడు. నీకెంత ధైర్యం ఉంటే నన్ను కొడతావా అని అంటాడు. దీపక్, నిన్ను కొట్టడానికి ధైర్యం ఏంట్రా, నా చెయ్యుంటే సరిపోద్ది అని చెప్పి పటా పటా ఇంక కొడుతూ ఉంటాడు దీపక్ని రాజు. మమ్మీ, ఏంటి మమ్మీ వీడు నన్ను ఇలా కొడుతున్నాడు అని అడుగుతారు. దీపక్, రే దీపక్, నా ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయిరా, నువ్వే ఎలా అయినా మనల్ని కాపాడాలరా అని అంటారు. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. వాళ్ళు ఎక్కడున్నారో తెలియాలంతే కదా. ఇప్పుడే జీవన్కి కాల్ చేస్తాను అని చెప్పి ఇంకా కాల్ చేస్తాడనమాట. ఇంకా అలా రాజు రూప ఇద్దరు పాయింట్ బ్లాంక్లో గన్ పెడతారనమాట దీపక్కి. ఇంకా దీపక్ అలా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. హలో జీవన్ అని అంటారు. ఏంటి దీపక్, మీ పగ చల్లారింది కదా, ఇప్పుడు మీరు హ్యాపీయేనా అని అడుగుతారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాం జీవన్. అవును, ఆ రాధికని నువ్వు వదిలేసావా అని అడుగుతాడు. ఎలా వదిలేస్తాను దీపక్, ఆ రాధిక ఇప్పుడు బంగారు బాతు లాంటిది. ఒకవేళ మళ్ళీ తను రాజు రూపల కంట పెడితే ఖచ్చితంగా నా పని అయిపోతుంది. అందుకే తనని కూడా ఎక్కడైతే రాఘవని కిడ్నాప్ చేశానో అక్కడే దాచిపెట్టాను అని అంటాడు జీవన్. జీవన్, నీకొకటి చెప్పాలి. రూపారాజులు చాలా షార్ప్గా ఉన్నారు. వాళ్ళు ప్లేస్ని ఖచ్చితంగా కనిపెట్టేసేలాగే ఉన్నారు. కాబట్టి నువ్వు వాళ్ళ ప్లేస్ మార్చేసే జీవన్ అని అంటాడు దీపక్. ఇప్పటికిప్పుడు మార్చాలంటే సరే, మనకి తెలిసిన ఒక ప్లేస్ ఉంది కదా, అక్కడికి షిఫ్ట్ చేస్తాలే అని కాల్ కట్ చేస్తాడు జీవన్. వాళ్ళు ఆ ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నారు అని చెప్తాడు దీపక్. ఇప్పుడు ప్రాణాలతో బ్రతికిపోయారు. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు వాళ్ళ వైపు నించొని మళ్ళీ పెద్దయ్య గారి పరువు తీయాలని ప్రయత్నించారో ఇప్పుడు గన్ మాత్రమే గురిపెట్టా, తర్వాత ప్రాణాలు తీసేస్తా అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారనమాట రూప అండ్ రాజు. అమ్మయ్యా, నిమిషాల్లో ప్రాణాల మీదకి వచ్చింది మమ్మీ అని అంటాడు దీపక్. అవును దీపక్, కొంచెం ఉంటే మన ప్రాణాలే పోయేవి. ఈ విషయం ఇప్పుడు జీవన్తో చెప్దామన్నా మన ఫోన్లు కూడా లాక్కెళ్ళిపోయారు కదా అని చెప్పి ఇద్దరు ఇంకా డల్గా ఇంటికి రీచ్ అవుతారు. మందారం, ఇప్పుడు మీ ఫేసులు చాలా బాగున్నాయి. పెద్దయ్య గారిని జైల్లో ఎక్కువ రోజులుంచి ఆస్తి కొట్టేయాలనుకున్నారు కదా, అందుకే రాజన్న రూపలకి నేనే మీ విషయాన్ని ఫోన్ చేసి చెప్పా. వాళ్ళు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు. ఇప్పటి నుండైనా కుదురుగా బుద్ధిగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మందారం. మందారం వైపు కోపంగా చూస్తూ ఉంటారు దీపక్, విజయాంబిక. ఇది ఇలా ఉండగా జీవన్ ఎక్కడైతే రాధిక అండ్ రాఘవని కిడ్నాప్ చేసి పెడతారో ఆ ప్లేస్కి వస్తాడు. వచ్చి, రే, ఈ ప్లేస్ రాజు రూపలకి తెలిసిపోయిందంట, త్వరగా ప్లేస్ మార్చండి అని వాళ్ళిద్దరిని బయటికి తీసుకువెళ్లేలోపు అక్కడ రూప ఉంటాడు. ఒక్కసారిగా రాజుని చూసి రూపాన్ని చూసి షాక్ అయిపోతాడనమాట జీవన్. ఏంటి జీవన్, నీ మాస్టర్ ప్లాన్ని మేమెలా తిప్పికొట్టామని ఆలోచిస్తున్నావా? ఇక్కడ ఉన్నది కేవలం రాజు మాత్రమే కాదు, రాజుతో పాటు అమ్మాయి గారు కూడా ఉన్నారు. ఇంకా నువ్వు దేవుడి దగ్గర కూడా తప్పించుకోలేవని చెప్పి అలా ఇంకా గట్టిగా కాలర్ పట్టుకుంటాడు రాజు జీవన్ది. ఇంకా జీవన్ తప్పించుకోవాలని ప్రయత్నిస్తే జీవన్ని గట్టిగా ఇంకా పట్టుకొని అలా ఇంకా లాక్కు వెళ్తూ ఉంటాడు కొట్టి రాజు. ఇటువైపు రాధికని అండ్ రాఘవని వచ్చి కట్లు విప్పి విడిపిస్తుంది రూపా. ఇది ఇలా ఉండగా
సూర్యప్రతాప్ని కోర్టుకి తీసుకువెళ్తారు. ఇంకలా కోర్టుకి తీసుకువెళ్ళి సూర్యప్రతాప్నైతే బోన్లో నిలబడమంటారు. ఇది ఒక రిప్రజెంటేటివ్కి ఒక అంబాసిడర్, ఒక స్టేట్ని రిప్రజెంట్ చేసే సీఎం కేస్ కాబట్టి ఇక్కడ ప్రజలు ఎవరూ లేకుండా కేవలం వీడియో రికార్డింగ్ ద్వారానే మిమ్మల్ని ఇలా హాజరుపరచాల్సి వస్తుంది. సూర్యప్రతాప్ గారు, ఒక రాష్ట్రానికి సీఎం అయిన మీరు ఒక అమ్మాయి పట్ల అలా ప్రవర్తించడం తప్పు కదా అని అంటారు జడ్జ్. చూడండి యువర్ ఆనర్, ఈ సూర్యప్రతాప్ అంటే ఏంటో నా రాజకీయ చరిత్రే మీకు చెప్తుంది. ఈ సూర్యప్రతాప్ ఎప్పుడు ఎలాంటి తప్పు చెయ్యలేదు, చెయ్యడు కూడా. నేను అలాంటి తప్పే చెయ్యాలి అనుకుంటే నాకెవరు అడ్డు చెప్పరు యువర్ ఆనర్. కానీ నేను అలాంటి మార్గాన్ని ఎప్పుడూ ఎంచుకోలేదు. సాటి ఆడవాళ్ళని ఎప్పుడూ నేను గౌరవించడమే తెలుసుకున్నాను, కానీ గౌరవించేలా నేను ఉన్నాను అని అంటారు సూర్యప్రతాప్. కానీ సాక్ష్యాలన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయి కదా సీఎం గారు అని అంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఒక్కసారిగా ఇంకా సూర్యప్రతాప్, సాక్ష్యాలు ఉంటే తప్పు ఒప్పైపోతుందా అని అంటారు సూర్యప్రతాప్. చూడండి, ఎవరైనా చూసిందే నమ్ముతారు కానీ మీ నిజాయితీని నమ్మరు కదా. ఇప్పుడు మీరు తప్పు చేశారు అని మల్లెల మాధవి అలియాస్ రాధిక చెప్తుంది, అక్కడ ఉన్న 2-3 పని వాళ్ళు కూడా చెప్తున్నారు. అయినా మీరు రూమ్లో నుండి ఇద్దరు బయటికి రావడం అందరూ మీడియా వాళ్ళు, మినిస్టర్లు అందరూ కళ్ళారా చూశారు. మరి అది తప్పెందుకు అవుతుందండి అని అంటారు. తప్పు కాకుండా ఇంకెందుకు అవుతుందండి అని అంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంటే మేమిద్దరం ఒకే రూమ్లో ఉంటే తప్పు జరిగినట్ట, రూమ్లోండి బయటికి వస్తే తప్పు జరిగినట్ట అని ఒక్కసారిగా ఆగిపోతారు సూర్యప్రతాప్. ఎందుకంటే 26 ఇయర్స్ బ్యాక్, 25 ఇయర్స్ బ్యాక్ ఎలా అయితే విరూపాక్షని అపార్థం చేసుకున్నారో సూర్యప్రతాప్, ఆ విషయమే గుర్తొస్తూ ఉంటుందన్నమాట సూర్యప్రతాప్కి. ఇంకా అలా రాఘవ తన కాలు పట్టుకొని చెప్పడం కానీ, సూర్యప్రతాపే తన చేత్తో విజయాంబిక చేత విరూపాక్షిని ఎంత తను తప్పు చేయలేదని వేడుకుంటున్నా ఇంట్లో నుండి బయటికి గెంటించేయడం కానీ, ఇదంతా గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నేను తప్పు చేయలేదు, సాక్ష్యాలన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, నేను ఎంత చెప్తున్నా నేను తప్పు చేయలేదని ఎవరు నమ్మటం లేదు. ఒకవేళ విరూపాక్షి విషయంలో కూడా ఇదే జరిగిందా? నేను నా కళ్ళతో చూసింది ఎందుకు నమ్మలేకపోతున్నానని నా కళ్ళు నన్నే మోసం చేస్తున్నాయా? అంటే విరూపాక్షిది కూడా ఎలాంటి తప్పు చేయకుండా తను ఇన్నాళ్ళ శిక్షని అనుభవించిందా అని ఒక్కసారిగా ఆలోచనలో పడతారు సూర్యప్రతాప్. చూసారా, మీ నోట్లో నుండి మాట రావటం లేదు. యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్. ఈయన తప్పు చేశారు, సీఎం పదవిలో ఉండి ఏదైనా చేయొచ్చు అనుకున్నారు, ప్రగల్భాలు పలికి ఇలా జైలు పాలయ్యారు. ఇప్పుడు ఈయనకి ఒక అమ్మాయిని హెరాస్ చేసిన కారణంగా కఠిన కారాగార శిక్ష విధించమని కోర్టు వారిని కోరుకుంటున్నాను అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పేసరికి ఆగండి అని రాజు రూప కనిపిస్తారు. ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. రాజు రూప అలా ఇంకా నడుచుకుంటూ వచ్చి, యువర్ ఆనర్, మీకు ఒక సాక్ష్యం చూపించాలి, పెద్దయ్య గారు తప్పు చేయలేదు, కావాలంటే చూడండి అని చెప్పి జీవన్ రాధికను చూపిస్తారు. ఒక్కసారిగా ఇంకా రాధిక, అవును సార్, ఎలాంటి తప్పు చేయలేదు, ఇదిగో ఈ జీవనే నన్ను బెదిరించి నా బాబుని కిడ్నాప్ చేసి అలా చేయకపోతే నా బాబుని చంపేస్తానన్నాడు, అందుకే దిక్కుతోచని పరిస్థితిలో ఇలా చేయాల్సి వచ్చింది యువర్ ఆనర్ అని రాధిక నిజం చెప్తుంది. ఒక్కసారిగా రాధిక నిజం విని కోర్టులో అందరూ షాక్ అయిపోతారు. వాదోపవాదాలు విన్న తర్వాత, సాక్ష్యాలని పరిశీలించిన తర్వాత సూర్యప్రతాప్ గారు ఎలాంటి తప్పు చేయలేదని తనే వచ్చి చెప్పడంతో, ఆ అమ్మాయే వచ్చి చెప్పడంతో ఈ కోర్టుని బలంగా ఈ సాక్ష్యాన్ని నమ్ముతుంది. కాబట్టి సూర్యప్రతాప్ గారిని నిర్దోషిగా విడుదల చేసి, ఒక అమ్మాయిని బెదిరించి ఆవిడ బాబుని వీళ్ళు కిడ్నాప్ చేసిన కారణంగా సెక్షన్ 19 ఆఫ్ కోర్షన్ ప్రకారం తనకైతే జైలు శిక్ష విధించబడుతుంది. ఇట్ అట్రాక్ట్స్ టు క్రిమినల్ ప్రొసీడింగ్స్ అని చెప్పి ఇంకా అలా కోర్షన్ సెక్షన్ కింద జీవన్ని అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళ్తారు పోలీస్. ఇటువైపు సూర్యప్రతాప్ నిర్దోషిగా విడుదలవుతారు. ఇంకలా రాజుని వచ్చి హక్ చేసుకుంటారు సూర్యప్రతాప్. రాజు, రూప, మీరిద్దరూ లేకపోతే నేను జైల్లోనే ఉండేవాణ్ణి అని పశ్చాత్తాప పడుతూ ఉంటారు.
పెద్దయ్య మీరు ఎప్పుడు ఎలాంటి తప్పు చేయరని తెలుసు పెద్దయ్య అని రాజు హ్యాపీగా ఫీల్ అయితే విరూపాక్షి పాపం దూరం నుండి చూస్తూ ఉంటుంది. ఇంకా విరూపాక్షి దగ్గరికి వెళ్తారనమాట సూర్యప్రతాప్. వెళ్ళి విరూపాక్షి నన్ను క్షమించు అని చేతులు పట్టుకుంటారు. ఏంటి సూర్య ఇది అని అడుగుతుంది విరూపాక్షి. లేదు విరూపాక్షి, కోర్టు బోనులో నన్ను ఆ లాయర్ అడుగుతున్న ప్రశ్నలు విన్నాక నా కళ్ళ ముందు నీ రూపమే మెదలాడింది. నిన్ను ఎలా అయితే నేను అనుమానించానో అలా అతని ప్రశ్నలు నా గుండెకి గుచ్చుకుంటే అప్పుడు నువ్వు పడ్డ నిందల విలువేంటో నాకు తెలిసింది. నువ్వు ఎంత అనుభవించావో బాధని అప్పుడు నాకు తెలిసింది. కాబట్టి నాకు నువ్వు తప్పు చేయలేదని నేను బలంగా నమ్ముతున్నాను అని చెప్పి ఇంకా విరూపాక్షిని క్షమించమని చేతులు పట్టుకుంటారు సూర్యప్రతాప్. విరూపాక్షి తనని అర్థం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా రాజు రూప అన్ని ముడి చిక్కుముళ్ళని తీసేసి సూర్యప్రతాప్ అండ్ విరూపాక్షిని హ్యాపీగా ఇంకా కలిసేలా చేస్తారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.